కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏ కూరగాయల ధరలు చూసినా సెంచరీ పైమాటే. కూరగాయల ధరలు వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏ రిటైల్ మార్కెట్లో చూసినా ఏ కూరగాయల ధర విన్నా ₹100 పైపడి ధరలు పలుకుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అంతా ఇప్పుడు దీక్షా సమయం, అంటే కార్తీక మాసం కావచ్చు, లేదంటే ఈ మార్గశిర మాసం కావచ్చు, ఎక్కువ మంది పూజా కార్యక్రమాలు, ఉపవాస దీక్షలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో చాలామంది కూరగాయల వైపే ఆకర్షితులవుతుంటారు, కూరగాయలు ఎక్కువగా భుజిస్తుంటారు. అటువంటి కూరగాయలు రిటైల్ మార్కెట్లో ఇక్కడ చూసినా టమాటాతో మొదలుకొని బీరకాయ, దొండకాయ, బెండకాయ ఏ కాయ చూసినా ₹100 పైబడి ధరలు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు ఈ కూరగాయల ధరలు వింటేనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ మనం వరంగల్లోని ఒక రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయల ధరలు ఏ విధంగా ఫస్ట్ వ్యాపారులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మామూలుగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? ఏ ధర చూసినా 100 అంటారు, నిజంగా అట్లా ఉంది? ఎంత ఉంది? కూరగాయలు ఏది చూసినా ₹180 ఉన్నాయి. టమాటా అయితే టమాటా మొన్నటిదాకా తక్కువ ఉండే, మన దీపావళి వరకు తక్కువ ఉండే, ₹30-40 పడిన. టమాటా కూడా పెరిగింది ఇప్పుడు ₹60, ₹70 దాకా. ప్రతి వస్తువు ఏ వస్తువు అయినా బెండకాయ, దొండకాయ అన్నీ ₹180 ఉన్నది. ఇది మొన్న తుఫాను ఒక్కొక్క కూరగాయల ధరలు ఏవేవి ఎంత ఉన్నాయి చెప్పండి. టమాటా ₹60 ఉన్నది, మిర్చి ఒక ₹50 కిలో, బీరకాయ ₹180 ఉన్నది, చిక్కుడుకాయ కూడా అంత ₹100, ₹80. సొరకాయ ఒకటి ఈ సీజన్లో మనకు ఇంటి దగ్గర బాగా పండిపోయాలి, ఒకటి ₹50 ఒకటి నడుస్తుంది సొరకాయ. అట్లే మన క్యారెట్ కూడా అంతే 180, దొండకాయ క్యాప్సికం కూడా ₹100 దాకా నడుస్తుంది. బెండకాయ దొండ ₹180 నడుస్తుంది. చిక్కుడుకాయ కూడా అంతే, చిక్కుడుకాయ, క్యారెట్, ఈ వంకాయ ఈ సీజన్లో పెళ్ళిళ్ళు కాబట్టి మొన్నదాకా పెళ్ళిళ్ళు బాగున్నాయి, బాగా మసాలా వంకాయ కానీ క్యారెట్ కానీ ఇవి చిక్కుడుకాయ. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నారు కదా, ఈ చిక్కుడుకాయ కూరగాయలు కూడా బాగా రేటు. మొన్న తుఫాను వల్ల దానివల్ల బాగా ఇబ్బంది. మన టమాటా బయట నుంచి రావాలి, మదనపల్లి తిరుపతి దగ్గర నుంచి రావాలి. ఈ కూరగాయలు కొన్ని కూడా దొండకాయలు కూడా బయట నుంచి వచ్చారు, బాగా రేటు పెరిగింది. మొన్న వర్షం లేకపోతే మన ఈ సీజన్లో ఇప్పటివరకు మన దగ్గర బాగా తక్కువ ఉండాలి. ఈ చలికాలం ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి ఇంకా తక్కువ ఉంటాయి. రోడ్డు ఉందా ఇప్పుడు మొన్న వర్షం వల్ల చాలా దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకొక నెల రోజుల దాకా ఇదే రేటు ఉండవచ్చు అని మేము అందరూ అనుకుంటున్నాం. సో ఇది మొన్నటి తుఫాన్ దెబ్బతో ఇప్పుడు కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఏ కూరగాయల ధరలు చూసినా ₹100 పైబడి ధరలు పలుకుతుండడంతో వినియోగదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి స్వాములు, చెప్పండి ధరలు ఎట్లా ఉన్నాయి? చూసారు ఎట్లా ఉన్నాయి? స్వామి శరణం. కూరగాయల ధరలు ఏది చూసినా ₹100, ₹150 అట్లున్నాయండి. మామూలుగా మృగశిర మాసం కానీ కార్తీక మాసం కానీ ఓ రీజనబుల్ రేట్లు ఉండేది. ఈసారి మటుకు ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడడం వల్ల కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి స్వామి. ఏమేమి తీసుకున్నారు మీరు? ధరలు ఎట్లా చెప్తున్నారు? టమాటా ఇదివరకు చూస్తే చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ₹140 ఉన్నదండి. ఈ బెండకాయ వచ్చేసి ₹80 అంటున్నారు. ₹80 కదా స్వామి? ₹100. వంకాయ ₹100, చిక్కుడుకాయ ₹100, క్యారెట్ చూసినా ₹100, ఏది చూసినా కానీ ₹100 తక్కువ లేదు స్వామి. సొరకాయ చూస్తే ₹80, అంటే దేశవాళీ సొరకాయ వచ్చేసి ₹80 స్వామి. చిక్కుడుకాయ, కాకరకాయ, ఏ కూరగాయ ముట్టుకున్నా కానీ బగ్గు ఉంటుంది స్వామి. కూరగాయల ధరలు మాత్రం అసలు ఊహించకుండా, అంటే మామూలు ప్రజలు తినాలంటే ఇబ్బందిగానే ఉండదు. ఈ కార్తీక మాసం మాత్రం అయ్యప్ప స్వాములు ఎక్కువ దరిదాపు దీక్షలు ఉంటారు కాబట్టి వెజిటేరియన్ తినడానికే చూపిస్తారు కాబట్టి కూరగాయల ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. సో ఇది అయ్యప్ప స్వాముల ఆవేదన. ఎందుకంటే కూరగాయల ధరలు ₹100 పైబడి కిలో ధర పలుకుతుండడంతో వినియోగదారులు అయితే ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది వినియోగదారులు మార్కెట్కి వచ్చినట్టు. చెప్పండి, మీరు ఆకుకూరలు తీసుకున్నట్లు ఎట్లా ఉన్నాయి? కిలో కూరగాయల ధర బాగా రేట్లు ఎక్కువ ఉన్నదండి. ఇంతకుముందు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము బిజినెస్ చేయాలంటే కూడా మాకు కూడా చాలా డబుల్ ట్రిపుల్ రేట్ అయ్యే వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఎంత ఉన్నాయి మామూలుగా? ఏ కూరగాయల ధర వచ్చినా ₹100 పైబడి అన్నీ ₹100 కన్నా పైన ఉన్నాయి, డబుల్ రేట్లు అయిపోయినాయి. ఇంతకుముందు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడైతే చాలా ఘోరంగా రేట్లు పెరిగిపోయింది. ఇక మాకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఇంతకుముందు మేము 2 కిలోలు కొనేది, ఇప్పుడు మేము ½ కిలో, పావు కిలో నుంచే పని నడిపించుకుంటున్నాం. అంత పరిస్థితి వచ్చేసింది మాకు. ఇప్పుడు మేము బిజినెస్ చేస్తాం, మేము కూడా తీసుకుపోయి కొంచెం మంచిది చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు కూడా చాలా ఎక్కువ రేట్ అనిపిస్తున్నది. ఇప్పుడు దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఆకుకూరలు చూసినా కానీ 100 కిలోన్నర వచ్చేసి ఇప్పుడు మనం మేము భిక్ష చేసుకోవాలనుకుంటే ₹300 ఆకుకూరకే అవుతుంది స్వామి. సో ఇక్కడ కూరగాయలు చూసాం కదా, ఆకుకూరల ధరలు కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఆకుకూరల ధరలు ఎట్లా ఉన్నాయమ్మా? 200 ఉండే అప్పుడు వర్షం పడ్డప్పుడు, ఇప్పుడు ₹100 కేజీ అయింది. పాలకూర అయినా, కలగూర, బచ్చల కూర, సుక్క కూర, పాలకూర అన్నీ ₹100 కేజీ అయింది. కొత్తిమీర ₹60, ₹50 అయింది. తుఫాన కొరకు అన్నీ పోయినాయి. మళ్ళీ వాళ్ళు దుక్కులు చేసి అలకాలంటే లేటు కదా, అందుకొరకు ధరలు పెరిగినాయి. ఆకుకూరల సుధా ధరలు పెరిగినాయి. సో ఇది
కూరగాయల ధరలే కాదు, ఇటు ఆకుకూరలు కూడా ఒక్కసారిగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు మొత్తం కూడా మొన్నటి మోందా తుఫాన్ ఎఫెక్ట్తో ఆ పంటలన్నీ కోల్పోయాయి. ఇక మిగిలిన కూరగాయలన్నీ కాస్త కూస్తో అక్కడిక్కడ మిగిలిన కూరగాయలు ఇప్పుడు మార్కెట్కి వస్తుంటే ఆ ధరలు మాత్రం బగ్గుమంటున్నాయి. దీంతో వినియోగదారులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ కూరగాయల ధరలు చూసినా ఇదే విధంగా బగ్గుమంటున్నాయి. మార్కెట్లో కూరగాయల ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. ఏ కూరగాయల ధరలు చూసినా సెంచరీ దాదాపుగా అన్ని కూరగాయల ధరలు 100 రూపాయల పైబడి ధరలు పలుకుతుండడంతో వినియోగదారులు మాత్రం ఆందోళన కనిపిస్తుంది. తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ నిత్యావసర వస్తువులపైన కనిపిస్తుంది. ఆ తుఫాన్ దెబ్బతో ఒకవైపు సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఇప్పుడు ఈ ధరలు ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇటు కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరలకు ఈ విధంగా ఊహించిన విధంగా రెక్కలు రావడంతో వినియోగదారులు మాత్రం ఆందోళన కనిపిస్తుంది. వంటింట్లో కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.